హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ వన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ వీడియో అయితే మీ ముందరికైతే వచ్చేసాను. మనం ఈరోజు ఏంటంటే కల్కి సెన్సార్ రిపోర్ట్, అసలు సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, టైమింగ్ లెంత్ ఎంత ఇచ్చారు, అండ్ మనకి దానికి రివ్యూ అయితే ఎలా ఇచ్చారు అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. కల్కి నిన్న ఒక ముంబైలో గ్రాండ్గా రిలీజ్ అయితే నిర్వహించడం జరిగింది. మూవీ టీం ప్రమోషన్ కూడా పీక్స్కి అయితే వెళ్ళడం జరిగింది. ఈ సమయంలో మొన్న అయితే కల్కి అనేది సెన్సార్ రిపోర్ట్కి అయితే వెళ్ళింది. ఈ సెన్సార్ వల్ల అయితే యూ/ఏ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ ఫ్యామిలీ మొత్తం చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళ వరకు అందరూ కలిపి చూసే సినిమా అని చెప్పి వాళ్ళైతే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ టైం లెంత్ డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours 55 minutes మాట. అంటే అప్రాక్సిమేట్లీ 3 hours అయితే మూవీ అయితే ఉండబోతుంది. మనం 3 hours కూడా సూపర్గా ఎంజాయ్ మూవీ అన్నమాట. అండ్ నెక్స్ట్ దానికి రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఇదొక వండర్ విజువల్ ఎక్స్పీరియన్స్ టు అండ్ ఎమోషనల్ కంటెంట్ అయితే చెప్పడం జరిగింది. అంటే విజువల్స్తో పాటు ఇందులో ఎక్కువ హైలైట్స్ అయ్యే సీన్స్ అయితే ఎమోషనల్ సీన్స్ అనేది చెప్పబోతున్నారు. ఒక హాలీవుడ్ స్టాండర్డ్స్ విజువల్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని సెన్సార్ వాళ్ళు అయితే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక సెన్సార్ రిపోర్ట్తో పాటు ఇందులో బిగ్గెస్ట్ క్యాస్ట్ అండ్ క్యూర్ కూడా ఉన్నారు. మన కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, అండ్ దిశా పటాని, అండ్ మనకి దీపికా పదుకొనె గారు. అండ్ మొన్న ఇంటర్వ్యూలో కూడా మృణాల్ ఠాకూర్ అయితే ఒక న్యూస్ అయితే లీక్ చేయడం జరిగింది. ఆవిడ కూడా అందుట్లో ఉన్నారని చెప్పారు. ఇంకా మృణాల్ ఠాకూర్తో పాటు దుల్కర్ సల్మాన్ గారు కూడా ఉన్నారని చెప్పారు. సో ఇంకా సెన్సార్ వాళ్ళ రిపోర్ట్ ఏమొచ్చిందంటే మనకి ఇందులో క్యామియో అనే రోల్స్ మనకి స్టార్స్ అయితే చాలామంది కనిపించబోతున్నారు. మనకి మొన్నటిదాకా రాజమౌళి గారు, నెక్స్ట్ నాని గారు, అండ్ రామ్ గోపాల్ వర్మ గారు అన్నీ న్యూస్లు అయితే వచ్చినాయి. అవన్నీ ఫేక్ అయితే అనుకున్నాం. కానీ మనకి సెన్సార్ వాళ్ళు అక్కడ రివ్యూలో మెన్షన్ చేయడం ఏంటంటే బిగ్గెస్ట్ సర్ప్రైజెస్ అండ్ క్యామియో రోల్స్ అని అయితే వేశారు. ఒకవేళ సెన్సార్ రిపోర్టు అన్నీ కరెక్టే చెప్తుంది కాబట్టి అందులో క్యామియో రోల్స్ ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఉంటారా వేరే వాళ్ళు ఉంటారా అనేది మనం June 27 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇక ఇది బిగ్గెస్ట్ విజువల్ వండర్గా అయితే మూవీ అయితే రాబోతుంది June 27న. అండ్ దీనికి రేటింగ్ కూడా వాళ్ళకి 5కి 4.55 కూడా ఇవ్వచ్చు అని అయితే చెప్తున్నారు సెన్సార్ వాళ్ళు. ఇంకా మనకి ఈ మూవీ అయితే మనకి USA 26న అయితే అయిపోతున్నారు, అంటే ఇండియా కన్నా ఒక రోజు ముందర. అక్కడైతే ఇప్పటికీ $2 million అయితే రికార్డు బద్దలైతే కొట్టింది. RRR రికార్డు కూడా అక్కడి నుంచి లేచి ఎదటకైతే పడడం జరిగింది. ఇండియాస్ ఫాస్టెస్ట్ మిలియన్ రికార్డ్ అయితే ఈ కల్కి అయితే సాధ్యమైంది. $2 million అయితే ఇప్పుడు దాకా కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా మనకి 1 week టైం అయితే ఉంది. అప్పటికి 3 million కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. Day 1 అయితే RRR రికార్డుని బద్దలు కొట్టే ఛాన్సెస్ ఈజ్ వెరీ వెరీ హై టు కల్కి 2898 ADకి. మీరు ఈ మూవీ Day 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అండ్ ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంకా మీరు ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.